उदय गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో విదాస్ అనంత కోటి దండలు ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. పరమ గురుదేవ్ నిత్యరామకృష్ణ విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైవ పురి గోస్వామి महाराज వారి దివ్యపాదంలో విదాస్ భూరి భూరి సాష్టంగా అనంత కోటి దండలు ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువరులు వైష్ణవులు అందరికీ నా యథాయకు ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. ఈరోజు చాలామంది ఏకాదశి వ్రతం చేసుకుంటారు. వాస్తవంగా ఏకాదశి వ్రతం అనేది రేపటిదే. ఈరోజు ఎంతమంది చేశారు ఏకాదశి వ్రతం? 3 మెంబర్స్. సో ఈరోజు ఏకాదశి దశమి విధ ఏకాదశి, కానీ రేపటి ఏకాదశి ఏకాదశి విధ ద్వాదశి. ఎవరైతే రేపు ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి అన్ని విధాలుగాను 3 బెనిఫిట్స్. ఏకాదశి, ద్వాదశి మరియు వామన దేవుని తాలూకా పుట్టినరోజు. రేపు విష్ణుమూర్తి తాలూకా చాలామందికి తెలిసిన 10 అవతారాల్లోని ఒక అవతారం వామన అవతారం. రేపు వామన జయంతి. సో రేపు ఏకాదశి చేస్తే 3 బెనిఫిట్స్ వస్తుంది. ఈరోజు దశవిధ ఏకాదశి కాబట్టి ఎవరైతే ఈ వ్రతం చేస్తారో ఈరోజు వాళ్ళ వ్రతం తాలూకా ఫలితం శుక్రాచార్యులు తీసుకెళ్ళిపోతారు. అసురుల తాలూకా గురువు శుక్రాచార్యులు ఆ విధానంగా తను ప్లాన్ చేస్తున్నారు ముందు నుంచే. అందుకే ఈరోజు స్మార్థులు చేస్తారు, కానీ రేపు భక్తులు చేస్తారు. ఎందుకంటే భక్తి పొందాలని, ఎవరికి భక్తి కావాలి రేపు ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేయాలి. అందుకే మఠంతో సంబంధం ఉంచుకోవాలి. ఎప్పుడు ఏకాదశి కన్ఫర్మేషన్. ఎవరైతే వ్రతం చేస్తారో చాలా కష్టం పాపం, నవధాన్యాన్ని విడిచిపెట్టి వండడం అనేది. కానీ కష్టపడుతున్నారేంటి? ఫలితం నిష్ఫలితం. సో అందుకే మఠంలోని సంప్రదించాలి. ఎప్పుడైతే మనం ఏకాదశి వ్రతం చేయాలి అప్పుడు ఎందుకంటే మనం మఠానికి ఆశ్రితమై మనం ఏకాదశి నేర్చుకున్నాం, ఏకాదశి తెలుసుకున్నాం. సో మహిమ ఏంటండి. సో రేపటి ఏకాదశి మహిమ మనం కొంతసేపు వరకు తెలుసుకుందాం. రేపు ఏకాదశి ఇమం ఏస్ జయంతాక్షం పద్మపురాణం రాసున్నది. ఈ ఏకాదశి పేరు జయంత ఏకాదశి. ఈ ఏకాదశి పేరు పార్శ్వవర్తిని ఏకాదశి. పార్శ్వవర్తిని ఏకాదశి కూడా ఉన్నది. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది. మరి పద్మపురాణం దీనికి ఏకాదశి పేరు జయంత ఏకాదశి కూడా ఉన్నది. ఈ ఏకాదశి మహిమ వింటే కేవలం శ్రవణముచ్యతే, శ్రవణ మాత్రేణ వింటే కేవలం ఏంటి? సర్వ పాప పాక్షయ భవేత్. సర్వ పాప పాక్షయ భవేత్ అంటే ప్రక్షాళనం. సర్వ పాపము ప్రక్షాళనం అయిపోతుందట కేవలం ఈ వ్రత మహిమ వింటే. ఇంకా చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది మనం ఊహించుకోలేం. కేవలం వ్రతం తాలూకా ఫలాలు మహిమ వింటే సర్వ పాపం, జీవితంలో చేసిన పాపం అన్నను ప్రక్షాళనం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు వ్రతం తల. ఇటువంటి వ్రతం ఇది. జీవితంలోని ఏ వ్రతం చేసినా, ఏ పూజ పునస్కారాలు చేసినా కేవలం జీవితంలోని ఏకాదశి అనే ఒక వ్రతాన్ని ఎవరైతే ఆశ్రయం తీసుకున్నారో, ధరించారో, వాళ్ళ జీవితంలో ఇంకా పాపమే ఉండదు. చనిపోయినప్పుడు తన పాప శూన్యం, పాపరహితమై చనిపోతారు. అతను శరీరంలో కానీ మనసులో కానీ
పాపం అనేదే ఉండదు. ఎందుకంటే చెప్తున్నారు ఇక్కడ ఏంటి, సర్వ పాపం పాక్షయ భవతి, అన్ని పాపాలు. సో రేపుటి ఏకాదశి. చాలామంది మనం శ్రీకృష్ణ జయంతి అంటాం, మామూలుగా మనం భౌతిక ప్రపంచంలోని గాంధీ జయంతి అంటాం. కానీ శ్రీకృష్ణ జయంతి అంటే ఆ రోజు పుట్టారు. రేపు ఏంటి, వామన జయంతి. రేపు వామన అవతారం తాలూకా ఆవిర్భావం ప్రకటమైన రోజు. రేపు వామన దేవులు 12 గంటలకి పుడతారు. శ్రీకృష్ణుడు రాత్రి 12 గంటలకు పుట్టారు. కానీ వామనులు, భగవంతుడు వామన అవతారం మధ్యాహ్నం 12 గంటలకి అవతరిస్తారు. సో రేపు 12 వరకు ఎవరు తినడానికి, ఇవాళ రోజు ఏకాదశి చేస్తే ఖచ్చితంగా రేపు పారాయణం చేయాలిగా. మరి పారాయణం చేస్తే నిష్ఫలం ఏకాదశి. మరి రేపు పారాయణం చేస్తే వామన జయంతి మీరు ఎలాగ పట్టించుకోండి. రేపు వామన జయంతి, రేపు వామన దేవుడి తాలూకా ఆవిర్భావం తాలూకా మీరేం పట్టించుకోలేదు. సో అందుకే రేపు చేస్తే మనం ఖచ్చితంగా ఉపవాసం అవుతుంది, వామన జయంతి అవుతుంది, మళ్ళీ మహాద్వాదశి. ఏకాదశి తిథి 10 గంటలు ఉన్నది అనుకోండి. సపోజ్ తిథి ఉంటుంది, సమయం ఎన్ని గంటలు ఉన్నది. సపోజ్గా 24 గంటలు లేపు ఉండొచ్చు, 20 అవర్స్ ఉండొచ్చు, 21 అవర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 10 అవర్స్ ఉన్నది. ద్వాదశి 11 అవర్స్ ఉన్నది. అయితే మనం ఏకాదశి చేయకుండా ద్వాదశి చేయాలి. ఎందుకంటే ద్వాదశి పెద్దగా ఉన్నది కాబట్టి, 11 అవర్స్ ఉన్నది కాబట్టి. సో అప్పుడు ఏంటవుతుంది, ఏకాదశి విధ ద్వాదశి అవుతుంది. మనకి ఏకాదశి ఫలితం వస్తుంది, ద్వాదశి ఫలితం వస్తుంది. మనం ఏకాదశి ఎంత నిష్టగా పాటించాలో ద్వాదశి కూడా అంత నిష్టగా పాటించాలి, అప్పుడే ఏకాదశి ఫలితం వస్తుంది. అందుకే మనం ఏకాదశి విధ ద్వాదశిని పాటిస్తాం ఎక్కువ. అప్పుడు మనకి ఏంటి ఉంటుంది, ఏకాదశి ఫలితం, ద్వాదశి ఫలితం వస్తుంది. దశవిధ ఏకాదశి మనం పాటిస్తే మనకి ఫలితం రాదు, అది శుక్రాచార్యులకి వెళ్ళిపోతుంది. అసురుల తాలూకా గురు శుక్రాచార్యులకి వెళ్తుంది. అందుకే తెలివిగా ఈ ఏకాదశి మనం తెలివిగా చేయాలి వ్రతం చేస్తే. సో చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి సూచన, రేపు కష్టమైన ఈసారి రాత్రి తినేయండి, ఏదో ఒకవేళ అయితే రేపు ఖచ్చితంగా ఉండాలి. దాని ఫలితం అద్భుతమైన ఫలితం. సో ఎవరైతే ఈ కథ, ఈ పార్శ్వవర్ధని ఏకాదశి కథ వింటారో, ఏ కథ శృణ్వాత్వం ఏమవుతుంది, అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్తి మానవ. అశ్వమేధ యజ్ఞము 100 సహస్ర, అంటే సహస్ర అంటే వేల అశ్వమేధ యజ్ఞము చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో, రేపుటి ఏకాదశి ఎవరైతే చేస్తారో వ్యక్తులు అటువంటి ఫలం ప్రాప్తి అవుతారు. చూడండి, ఎప్పుడు మనం చేయగలం యజ్ఞం, సహస్ర యజ్ఞం చేస్తే, అశ్వమేధ యజ్ఞం చేస్తే, రేపు ఏకాదశి కథ వింటే, చేయడం కాదు, వ్రతం చేయడం అనేది వేరే. కథా శృణోతం మాత్రేను, వెంటే మనం కథా మహిమ వెంటే మనం సహస్ర అశ్వమేధ యజ్ఞం తాలూకా ఫలితాన్ని, పుణ్యాన్ని మనం లభిస్తామట. అయితే ఈ వ్రతం చేస్తే ఆ మనిషి ఎటువంటి పుణ్యం ప్రాప్తి అవుతారు? అద్భుతమైన వ్రతం. సో అందుకే ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాసం అంటారు. 4 మాసాలకి చాతుర్మాసం అంటారు. ఆషాఢ మాసం ఏకాదశి శయన ఏకాదశి అని ఉన్నది. విష్ణుమూర్తి ధ్యానంలో ఉంటారు. అనంత వాసుదేవి పైన ధ్యానంలోనే ఉంటారు. ధ్యాన నిద్ర అంటారు. మనలాంటి నిద్ర కాదు, భగవంతులో ధ్యాన నిద్ర. ఇంకోసారి యోగ నిద్ర అని అంటారు. శయన ఏకాదశి. మళ్ళీ కార్తీకంలోని
శుక్లపక్షంలోని వచ్చిన ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే ఆ రోజు స్వామి ధ్యానం నుంచి ఉత్థానం అంటే లెగడం. అప్పుడు శయన ఏకాదశి ఆషాఢంలో పడుకుంటారు, కార్తీకంలోని లెగుస్తారు. మధ్యలోని ఈరోజు పార్శ్వవర్తిని ఏకాదశి. 2 నెలలు అయ్యింది వాటికి. 4 నెలలని మధ్యదేంటి 2వ నెల. ఈ 2 నెలలని పార్శ్వవర్తిని అంటే చేంజ్ అవుతారట. ఒకవైపు ఇలా పడుకుంటారుగా, 2 నెలలు ఒకవైపు ధ్యానంలో ఉంటారు. సో ఇటువైపు తిరుగుతారు. దానికి ఏమంటారు మీరు? బొమ్మలు పడ్డం, చిన్న పిల్లలు ఇలాగా అయితే ఇట్లించి అటు వెళ్తారు. మన శరీరాన్ని పార్శ్వాన్ని చేంజ్ చేస్తారనమాట. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి, ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్కి చేంజ్ అవ్వడం. దీనికి పార్శ్వవర్తిని. వర్తిని అంటే చేంజ్ అవ్వడం. పార్శ్వ అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అవడానికి పార్శ్వవర్తిని అన్నారు. పరివర్తని అంటే చేంజ్ అవ్వడం. భగవంతుడు ఒకే యాంగిల్లో కాకుండా 2 నెలల తర్వాత ఇంకో యాంగిల్కి చేంజ్ అవడానికి పార్శ్వవర్తిని ఏకాదశి అని అన్నారు. యుధిష్ఠిర మహారాజ్ ఈ ఏకాదశి తాలూకా ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి, యుధిష్ఠిర మహారాజ్ అంటే ధర్మరాజ్, శ్రీకృష్ణ పరమాత్మకి అడుగుతున్నారు, ఈ ఏకాదశి తాలూకా ఫలితం ఏంటి? రేపుటి ఏకాదశికి వామన భగవంతుడికి పూజించాలి. ఎవరైతే వామన అవతారం ఫోటో ఉంటే, లేదంటే విష్ణుమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మ కూడాను ఆరాధన ఎవరైతే ఉన్నారో చేసుకోవచ్చు. రేపు కానీ తులసితో కానీ, పుష్పాలతో కానీ, లేదంటే నామంతో కూడా అర్చన చేయొచ్చు భగవంతుడికి. ఏ విధానం కూడాను చక్కగా ఒక దగ్గర కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని అర్చన కూడా చేయొచ్చు. భగవంతుడి ఇది అర్చన, ఇది నామార్చన. ఒక్కొక్క నామంతో పుష్పం కూడా పెట్టుకోవచ్చు, పుష్పార్చన. తులసి వేయొచ్చు, ఈ విధానంగా తులసి అర్చన. రేపు మన కృష్ణుడు త్రిభంగిని విడిచిపెట్టి, వంశీని విడిచిపెట్టి, కమండలం మరి గొడుగు వామన అవతారం ఎలా విధానంగా అయ్యారు. రేపు 7:15కి భావనావతారం తలక విశేషత్వం. భగవంతుడు భావనావతారం ఎందుకు ఎత్తారు? ఎవరి గురించి ఎత్తారు? బలిచక్రం ఎత్తారు. కానీ దాని రహస్యం ఏంటి? మూలం నుంచి మనకు ఒక 45 నిమిషాలు భావనావతారం తాలూకు ఆవిర్భావం తాలూకు విశేషతను తెలుసుకుందాం. రేపు ఈరోజు సమ్యక్ రేపు వామన భగవంతుడికి అర్చన ఎవరైతే చేస్తారో తులసితోటి, పుష్పాలతో 11 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని తులసి దళాన్ని శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణ హరి పాదపద్మాలని వేసారనుకోండి, ఎంతో ఏమంటున్నారు, తేన అర్చనం, ఆ విధానంగా అర్చనం చేస్తే జగత్ సర్వం త్రయోదేవ సనాతనం, జగతంలోని అన్ని దేవతలని ప్రసన్నం చేసే ఒక అవకాశం అట. ఏ దేవతలు మన పైన రుష్ట అంటే కోపగించుకున్నారో, లేదంటే మన పైన ఏదో బ్యాడ్ ఇంప్రెషన్ ఉన్నాదో, ఏదో కారణం వల్ల మన నడవడిక అనుకోండి, మనం మాట్లాడుకోనుకోండి, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ గుడి ఉన్నది మనకి తెలియదు, కానీ మనం రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిపోయాం, అక్కడ గుడి ఉన్నది, కానీ ఆ దేవతలు కోపపడతారట. అరే ఇక్కడ గుడి ఉన్నది, నేనున్నాను, నన్ను అసలు నమస్కరించకుండా, నాకు సన్మానించకుండా వెళ్ళిపోయాడు. ఒక పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు, ఎంపీఓ, ఎమ్మెల్యే, లేకపోతే సీఎంఓ, పిఎంఓ ఉన్నారు, మనం అతను ఉంటుండగా మనం వెళ్ళిపోతున్నాం. వాడికి చూడకుండా అంటే ఏమనుకుంటారు, మనం వెళ్ళి అడుగుతారేంటి? సో పెద్దవాళ్ళు వస్తే మనం ఖచ్చితంగా హరే కృష్ణ అయినా, లేకపోతే పోలీసులు అలాగా సెల్యూట్ కొడతారు,
సన్మానించాలి. అక్కడ దేవతలు ఉన్నారు, గుడి ఉన్నది, మనం ఏ ప్రకారంగా చూడకుండాను మన పని మీద మన టెన్షన్ మీద వెళ్ళిపోతున్నాం, కానీ వాళ్ళు ఏం పట్టించుకుంటారు. ఇది నారాయణ కవచంలో ఉన్నది, భాగవతంలో. ఎప్పుడైతే మనం రోడ్డు మీద వెళ్తున్నామో కొన్ని గుళ్ళకి మనం చూడలేదు, మనం స్మరణం చేయలేదు, మన టెన్షన్ మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం, వాళ్ళకి యథాయోగ్యం మనం సన్మానం చేయలేదు, అర్చన అంటే నమస్కరించలేదు, అది అపరాధం. సో ఇటువంటి రేపు భావనావతారానికి ఎవరైతే అర్చనం చేస్తారో తులసి దళంతో, లేదంటే పుష్పాలతోటి, లేదంటే నామంతో చెప్తున్నారేంటి, జగత్ సర్వం త్రయోదేవ సనాతనం, అన్ని జగతం అంతా ప్రసన్నం చేయగలరట మీరు రేపు చేసిన ఏకాదశి వ్రతం వల్ల. రేపు సుమారుగా 11:45కి మళ్ళీ పొద్దున్న మళ్ళీ 7 o'clockకి శాలగ్రామ అర్చన అవుతుంది. రేపు మళ్ళీ 11:45కి మళ్ళీ శాలగ్రామం అర్చన అవుతుంది. మా భగవంతుడు కృష్ణుడు రేపు భావనావతారంగా మీ అందరికీ దర్శనం ఇస్తారు. శృంగారం ఆ విధానంగా అవుతుంది. కమండలం ఒక బ్రహ్మచారితో గొడుగు పట్టుకొని ఏ విధానంగా వెళ్తారు. కృష్ణుడు రేపు భావన అవతారంలోని మీకు దర్శనం ఇస్తారు. కాబట్టి రేపు అందరూ రావాలి. మరి ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేయాలి. సో రేపు చేసిన ఏకాదశి వ్రతం వల్ల భగవంతుడికి పుష్పార్చన, తులసి అర్చన, నామార్చన చేయడం వల్ల జగత్తులోని ఉన్ని దేవతలందరినీ మనం ప్రసన్నం చేసే అవకాశం. సో ఇటువంటి అద్భుతమైన అవకాశం. సో ఏకాదశి మహిమ ఈ విధానంగా ఉన్నది. శాస్త్రంలో చెప్తారండి, యథాతరోర్మూళే నిషేచనేన తృప్తం తు తత్స్కంద భుజపశఖ ప్రాణపహోరాచ యథేంద్రియాణం తథైవ సర్వహణ అచ్యుత్తేజ. ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఒక చెట్టుని శాఖ ప్రశాఖ దాంట్లో కొమ్మలు ఆకుల్ని పచ్చగా చూడాలంటే ఏం చేయాలంటే, తరోర్ మూడే నిషేచనయనం. మనం చెట్టు మొదలుకి నీళ్ళేస్తాం. చెట్టు మొదలని ఎలాగ నీళ్ళేస్తే దాని శాఖ ప్రశాఖ, దాని ఆకు, పువ్వు, కొమ్మ, రెక్క అన్నీను ఎండకుండా చాలా నిండుగా పచ్చగా ఉంటుంది. నీళ్ళు లేక చెట్టు ఎండిపోతుంది. ముఖ్యమైన కారణం. ఎప్పుడైతే ఆ చెట్టు మూలంలోని మనం నీళ్ళు వేసేసామనుకోండి, పచ్చగా ఉంటుంది. చెట్టు కొమ్మకి వేస్తే పచ్చగా ఉంటుందా? చెట్టు ఆకుకి వేస్తే, పువ్వులకి వేస్తే లేదు. కానీ ఎప్పుడైతే మూలం చెప్తారు, అందుకే యథా తరోర్మూలే నిషేచనేను. అటువంటి గోవిందుడు ఆది పురుషుడు, శ్రీకృష్ణుడు ఆది పురుషుడు. అతని ప్రసన్నం గురించి ఎవరైతే వ్రతం చేస్తారో అందరూ దేవతలు కూడా ప్రసన్నం అయిపోతారట. ఏ విధానంగా చెట్టు మూలంలోని నీళ్ళేస్తే మొత్తం చెట్టు అంతా పచ్చగా ఉంటుందో, శ్రీకృష్ణ ప్రసన్నం గురించి భగవంతుడు విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ శ్రీహరి తనకు ప్రసన్నం గురించి రేపు ఏకాదశి చేస్తే మొత్తం దేవతలు సర్వము. ఇంకొక విషయం ఏంటి తెలుసా, మనం బ్రాహ్మణుల దగ్గర, వైష్ణవుల దగ్గర, మన పెద్దోళ్ళ దగ్గర, చిన్నోళ్ళ దగ్గర, స్త్రీల దగ్గర, పురుషుల దగ్గర, పిల్లల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అపరాధం చేసిన కూడా రేపు మొత్తం అంతా క్షయమైంది. చూడండి, అంటే అందరికీ అన్ని పాపముల నుంచి విముక్తి అయిపోతాం మనం. రేపు ఎవరైతే బ్రాహ్మణ భగవంతులకు అర్చన చేసిన మాత్రం మనం తల్లిదండ్రులకి చేసిన దగ్గర అపరాధం కూడా నుంచి విముక్తి అయిపోతాం. భార్య పిల్లల దగ్గర చేసిన అపరాధం నుంచి విముక్తి అయిపోతాం. అన్నదమ్ముల దగ్గర చేసిన తప్పు దగ్గర విముక్తి అయిపోతాం. ఎవరిదా మొత్తం సర్వజనను అంటే జగతంలోని ఎంత తప్పు చేస్తున్నా, ఎవరి దగ్గర తప్పు చేస్తున్నాడో మనం విముక్తి పొందుతాం రేపు ఏకాదశి చేస్తాం. అటువంటి అద్భుతమైన ఏకాదశి రేపుటి ఏకాదశి. అందుకే
మరి అందరి దగ్గర తప్పు పాపం నుంచి క్షయం అవుతుంది. మళ్ళీ ఏంటి, శ్రీహరి దగ్గర మనకి మనసు, శ్రీహరి చాలా ప్రసన్నం అయిపోతారు. మన హరిభక్తి మనకు లభిస్తుంది రేపు ఏకాదశి చేస్తే. మళ్ళీ ఏమంటున్నారు ఏకాదశిని, ఇది బ్రాహ్మణో క్షత్రియో విషాం శూద్రాణాం చైవో యోషితాం మోక్షదం కుర్వంత భక్తా విష్ణు ప్రియతరం ద్విజ. ఇది బ్రాహ్మణుడికి వ్రతం కాదు, ఇది ఓన్లీ క్షత్రియ వ్రతం కాదు, ఇది వైశ్య వ్రతం కాదు, శూద్రుల వ్రతం కాదు, ఇది ఏ వర్ణంలో ఉన్నా కూడాను. ఇది పురుషులు కాదు, స్త్రీలు కాదు, విధవ అంటే భర్త పోయినోళ్ళు ఏమంటారు అమంగళ సుమంగళం కాకుండా వాళ్ళ గురించి కాదు, కేవలం మంగళిక, కేవలం భర్త ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా చేయొచ్చు ఈ వ్రతం. దీనికి జాతి కాదు, కులం కాదు, వయస్సు కాదు, స్త్రీ కాదు, పురుషులు కాదు, ఎవరైనా ఈ వ్రతం చేయాల్సిన అధికారమే. ఎవరు చేసినా ఈ వ్రతం ఒకలాంటి ఫలితమే. బ్రాహ్మణులు చేస్తే ఈ వ్రతం ఒకలాంటి ఫలితము, శూద్రులు చేస్తే ఈ వ్రతం ఒకలాంటి ఫలితం కాదు. అందరికీ ఒకలాంటి ఫలితమే ఈ వ్రతం చేయడం వల్ల. వీళ్ళకి వాళ్ళకి అని కాదు. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వాభిప్రేర్విష్ణు ప్రేరణా కారణం. మనం ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్ని పాపం నుంచి నష్టమై చివరికి వైకుంఠ లోకాన్ని ప్రాప్తి అవుతామట. వైకుంఠ లోకం అంటే ఏం లోకం? అక్కడ శ్రీమన్నారాయణ శ్రీహరి విష్ణుమూర్తి అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళడం వల్ల లాభం ఏంటి? చాలామంది చనిపోయిన తర్వాత స్వర్గీయులు అంటారు, స్వర్గప్రాప్తం అయ్యారు, స్వర్గస్థులు అయ్యారు అని అంటాం మనం నామకి వస్తే. స్వర్గంకి మరి వైకుంఠానికి తేడా ఏంటి తెలుసా ఎవరికైనా? స్వర్గంలోకి వెళ్తే మనం త్రైధర్మ అనుప్రపన్న గతాగతం కామ లభంతే. మనం క్షిణే పుణ్యం మర్త్యలోక విశంతి. మనం పుణ్యం వల్ల, ధర్మం వల్ల, పూజల వల్ల, పునస్కారాల వల్ల మనం స్వర్గప్రాప్తం అవుతాం. అధర్మం చేసి ఎప్పుడు స్వర్గం ప్రాప్తి అవ్వం. పూజ పునస్కారాలు, హోమము, దాన ధర్మాలు, మంచి కార్యాలు చేస్తాక స్వర్గానికి వెళ్తాడు, పైలోకానికి. అతను పాపం చేయిపో ఉంటారు, కేవలం పుణ్యమే చేసి ఉంటారు. అటువంటి వ్యక్తి స్వర్గంకి వెళ్తారు. స్వర్గంకి వెళ్ళడం వల్ల స్వర్గంలోని మీరు ఏదైతే జీవితం అంతా పరితపిస్తున్నారో, ఇల్లు కట్టుకోవడానికి, ఏసీలకి, కూలర్లకి, ఫ్రిడ్జ్కి, టీవీకి, డైనింగ్ టేబుల్స్, లగ్జరీ తినడానికి పరితపిస్తున్నారు, జీవితం అంతా కష్టపడుతున్నారు. దీనికే గురించి కదా, మరి దేని గురించి? ప్రాపర్టీస్ గురించి. స్వర్గంలోని ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు బండి, వాహనం, పుష్పక వాహనం, మీరు కూర్చుంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. పెట్రోల్, డీజిల్ ఏం అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా కూడా సెంట్రల్ ఏసీ. మీరు తినడానికి మీరు చెట్టు ఎక్కి లేదంటే డబ్బులు ఇచ్చి కొనడం అవసరం లేదు. మీరు అనుకోవడం మాత్రం మీ ముందు పళ్ళు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, తినడానికి ఉంటుంది, ఏం లోటుపాటు ఉండదు. మీకు ఏది కావాలో అది దొరుకుతుంది. కానీ ఎప్పటి వరకు మీరు పుణ్యం ఎంత చేసి ఉన్నారో అంతవరకే మీకు దొరుకుతుంది. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నదో అంతవరకు మీరు హోటల్లోనే ఉండొచ్చు. మీరు డబ్బులు అయిపోయింది అనుకోండి పాకెట్లోని, బ్యాంక్లోని, మీరు హోటల్లో ఉండగలరేంటి? ఉండలేరుగా, ఖాళీ చేసేసేయాలి. హోటల్లోకి ప్రతిరోజు మనం ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే 24 అవర్స్కి. లేకపోతే మీకు 15 రోజులు అయిపోయింది మీరు హోటల్లో పేమెంట్ చేయలేదు ఏంటంటే మీకు బయటికి సెక్యూరిటీ లాగేస్తారు. బాబు 15 రోజులు నేను పేమెంట్ చేయలేదు, వెళ్ళిపో, ఎక్కడి నుంచి ఉండడానికి మీకు అవ్వదు. అలాగే మీరు ఎంత పుణ్యం చేశారో అంత పుణ్యం తగ్గట్టుగా మీరు స్వర్గంలోకి ఉండగలరు. పుణ్యం అయిపోయి క్షీణే పుణ్యం మర్త్యలోక విశంతి. మీ పుణ్యం క్షీణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్వర్గం నుంచి మీకు తోసేస్తారు కిందికి. ఎక్కడికి? ఈ లోకానికి, మర్త్యలోకం.
అంటే ఈ లోకం పేరు మర్త్యులోకం. అంటే ఈ లోకంలో పుట్టిన వ్యక్తి ప్రతి వ్యక్తి మృత్యు చెందుతాడు కాబట్టి మృత్యులోకం అన్నారు భూలోకానికి. మళ్ళీ అలాగే పుడతారు, మళ్ళీ పశువు పక్షిగా చెట్లు పొట్లుగా పుడతారు. మళ్ళీ దాని గురించి స్వర్గం వెళ్ళడం ఏమవసరం ఉంది? అందుకే చతురమైన తెలివైన వ్యక్తి స్వర్గం వెళ్ళడానికి ఆలోచించడు. పుణ్యము, పూజలు, పునస్కారాలు, దాన ధర్మం పైన ఎక్కువగా పోడు. ఏంటి? శ్రీహరి భక్తి పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే శ్రీహరి భక్తి ఎప్పుడైతే చేయమో అప్పుడు మనం వైకుంఠానికి వెళ్దాం. యద్గత్వా నో నిబద్ధంతే తద్భావం పరమమ్మము. మనం హరిని ప్రసన్నం చేస్తే వైకుంఠానికి వెళ్ళగలం. వైకుంఠం వెళ్తే లాభం ఏంటి? వైకుంఠం వెళ్తే మనం ఎప్పుడు తిరిగి రావు. మరి తిరిగి మనం ఎప్పుడు రావు. దానికి మోక్షం అంటారు. మరి పునర్జన్మం ఉండదు అట, దానికి మోక్షం. వైకుంఠ లోకానికి ఎవరైతే ప్రవేశించారో మళ్ళీ తిరిగి అతనికి జన్మం ఉండదు. జన్మము మృత్యు నుంచి తను జన్మమృత్యు చక్రం నుంచి త్రాహి. దుర్గా, కాళీ, వినాయకుడు అనేక దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. మనం ఎవరిని పూజించినా స్వర్గం వరకు వెళ్ళగలం. దానికి మించిన పైలోకానికి మనం వెళ్ళలేము ఏ దేవతల్ని పూజించినా. కానీ శ్రీమన్నారాయణ శ్రీ హరిని పూజించిన వాడే దానికి మించిన లోకము స్వర్గం నుంచి 7 లోకాల పైన దానికి వైకుంఠ లోకం అన్నారు. ఆ వైకుంఠ లోకానికి కేవలం అరువుడు ఎవరు? శ్రీహరిని స్మరణం చేసినవాడు, శ్రీహరి భక్తి చేసినవాడే వెళ్ళగలడు, ఇంకెవరు వెళ్ళలేరు. ఆ లోకానికి వెళ్తే మనకి పునర్జన్మం ఉండదు. కేవలం ఎక్కడ కొన్ని రోజులుగా ఉన్నాము అలాగే స్వర్గం లోకంలో కొన్ని రోజులుగా ఉండగలం. అక్కడక్కడ పర్మనెంట్ లేదు. కానీ పర్మనెంట్ ఎక్కడ? వైకుంఠ లోకం. ఆ లోకానికి టార్గెట్ చేయాలి. అది బుద్ధిమంతుడైన వ్యక్తి. ఆ లోకానికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగాను ఏకాదశి వ్రతాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సింది. ఇంకా ఏమంటున్నారు ఏకాదశి గురించి? యాని కాని చ పాపాని బ్రహ్మహత్య సమాని చ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరే. మీరు జీవితంలో చేసినంత పాపమంతాను ఎవరైతే రేపు ఏకాదశి చేస్తారో అది క్షయం అవుతుంది. మరి ఏమంటున్నారు? అన్నమాశ్రిత తిష్టంతి. ఎవరైతే నవధాన్యాలు రేపు తింటారు, అన్నము, పప్పు, కూర, ఇటువంటి కాయగూరలు ఇవన్నీ తింటారో వారు ఈ జగత్తంలో అన్ని పాపం అంతా తింటున్నారట. రేపు నవధాన్యాలు తింటే ఈ జగత్తంలోని ఉన్నే పాపము, ఎన్ని కోట్ల పాపం ఉన్నాయో అన్ని కోట్ల పాపము అతను తింటారట. ఎందుకంటే అన్నంలోని నవధాన్యాలని రేపు పాపమంతా నివాసించుంటారు. నివాసం అంటే ఏంటి? ఉండడం. రేపు పాపం ఎక్కడ ఉంటుందంటే రేపు నవధాన్యాలు ఉంటాయి. అన్నం, పప్పు, కూర ఇటువంటి ధాన్యం. రేపు నవధాన్యాలు తినకూడదు. నవధాన్యాలన్నీ మొత్తం పాపం ఉంటుంది. అన్ని పాపం మీరు తింటున్నారు. దానివల్ల లాభం ఏంటి? సో రేపైతే ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకి లాభం ఏంటి తెలుసుకున్నారు. చేయకపోతే నష్టం ఏంటి మనం తెలుసుకున్నాం. ఇది అవకాశం. మనకి జీవితంలోని అందరినీ ప్రసన్నం చేయొచ్చు. ఎవరి దగ్గర తప్పు చేసింటో అది క్షమాపణ అవుతుంది. మరి శ్రీ హరి దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉన్నది. లేదు నవధాన్యాలు తినడం వల్ల మనం అన్ని పాపం నుంచి. మళ్ళీ ఏమంటున్నారు? అష్టేతాన్య వ్రత జ్ఞాతి ఆపమూలం ఫళోపయ హవేర్బ్రాహ్మణ కమ్యాచో గురుర్వచనమౌషధం. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతం పాటించుకున్నానో, సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం లేదు, రేపు బుధవారం వ్రతం, గురువారం వ్రతం ఉంటుంది కొంతమందికి. ఇటువంటి వ్రతాలు ఉంటాయి చాలామందికి. ఆ వ్రతాల గురించి ఏకాదశి వ్రతం విడిచిపెట్టేస్తారు. లేదు ఇవాళ చేస్తాం వ్రతం, రేపు చేస్తాం వ్రతం అంటే అవ్వదు మాకు.
ఇవాళ శనివారం వ్రతం చేస్తాం, రేపు ఆదివారం ఏకాదశి మేము చేయలేం. 2 రోజుల వ్రతం ఎలా చేస్తాం? నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి శనివారం చేసి ఉన్నాం. మా ఇంట్లో ఆనవాయితీగా మేము శనివారం వ్రతం చేస్తున్నాం. అది మరి ఆదివారం ఏకాదశి పడుతుంది కదా, అందుకే ఏకాదశి మరి చేయడం, శనివారమే చేస్తాం. ఇది మాది నియమము, ఎప్పటి నుంచో ఉన్నది అని అంటారు చాలామంది. ఎవరైతే శనివారం వ్రతం చేసేసి ఏకాదశి వ్రతాన్ని విడిచిపెడతారో తన చేతిలో ఉన్న వజ్రాన్ని విడిచిపెట్టేసి రాయిని తీసుకుంటాడు. తెలివైనడు ఒక రాయిని తీసుకుంటాడు, ఒక రాయిని చేతిలోని స్వీకరిస్తాడు, వజ్రాన్ని పారేస్తాడు. వాడు ఎటువంటి తెలివైనడో అటువంటి తెలివైనడు శనివారం వ్రతాన్ని తీసుకొని యాక్సెప్ట్ చేసి ఆదివారంలోని ఏకాదశి వ్రతాన్ని తను విడిచిపెడితే తనకి తెలివైన వ్యక్తులు అంటారా? సోమవారం కాదు, మంగళవారం కాదు, బుధవారం కాదు, శుక్రవారం కాదు, శనివారం కాదు, ఆదివారం, ఏ వ్రతం అనేది ఎక్కడ రాయలేదు, ఏ పురాణంలో రాయలేదు. చెప్పి చూడండి నాకు, సోమవారం వ్రతం ఎక్కడ రాసి ఉన్నారు, మంగళవారం వ్రతం ఏ పురాణం రాసి ఉన్నారు? నేను చదవలేదు ఏ వ్రతం ఏ పురాణంలో. మనం కలిగించుకున్నాం అంతే. సోమవారం వ్రతం చేసి సోమవారం వ్రతం చేస్తాడు, మంగళవారం మాంసాహారం చేస్తాడు, అయిపోయింది వ్రతం. ఏం వ్రతం అది? రాయలేదు. మనం పెట్టుకున్నాం సోమవారం వ్రతం అని చెప్పేసి, ఎక్కడ రాయలేదు వ్రతం. కానీ ఏకాదశి వ్రతం ప్రతి పురాణంలో ఉన్నది, ప్రతి వేదంలో ఉన్నది, ప్రతి గ్రంథంలో ఉన్నది, ఎక్కడ లేదని కాదు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నారు ఏకాదశి వ్రతం చెయ్యాలి. మరి మనకి ధనుర్మాసంలో వచ్చిన ఒక ఏకాదశి పేరు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? 33 కోట్ల దేవతలు కూడాను ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తారు. ఒక దేవత కాదు, మనుషులు కాదు, బ్రాహ్మణులు కాదు, దేవతలు కూడా ఏకాదశి వ్రతం చేస్తారట. అందుకే ముక్కోటి ఏకాదశి అని చెప్పారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు ఏకాదశి చేసి ఎవరిని ప్రసన్న గురించి? శ్రీహరిని ప్రసన్నం చేయడానికి. దేవతలు శ్రీహరిని ఎందుకు ప్రసన్నం చేస్తున్నారు? ఏం కారణం? దేవతలకి ఆ ప్రకారం గతి ఏమొచ్చింది? శ్రీహరిని ప్రసన్నం చేయడానికి. మనకైతే శ్రీహరిని ప్రసన్నం చేస్తే డబ్బు వస్తుందో, ఐశ్వర్యం వస్తుందో, ఉద్యోగం వస్తుందో, సద్యోగం వస్తుందో, భార్య పిల్లలు వస్తారో, ఏదో వస్తుందని ఒక ఉద్దేశం ఉన్నది. లేదంటే ఈ జన్మమృత్యు నుంచి కాకుండాను నేను వైకుంఠ లోకానికి వెళ్ళిపోతానని ఒక ఉద్దేశం ఉన్నది. కానీ దేవతలకి ఏ ఉద్దేశంతో? హరిని ప్రసన్నం చేయడానికి ఏకాదశి చేస్తున్నారు అని మనం రేపు ఆలోచిద్దాం. రేపు వామన ద్వాదశి. సో దేవతలు ఎందుకు శ్రీహరిని ప్రసన్నం చేయడానికి ఏకాదశి వ్రతం చేస్తున్నారు? సో ఇది రిలేటెడ్ కథ రేపు వామన ద్వాదశి కాబట్టి అందరూ రేపు ఏకాదశి వ్రతం పాటించండి. ఏకాదశిని వ్రతాన్ని విడిచిపెట్టి ఇంకా ఇతర వ్రతాలను యాక్సెప్ట్ చేయడం వల్ల మనం కేవలం రాళ్ళు ఇటుకల్ని యాక్సెప్ట్ చేసేసి వజ్రాన్ని పారినట్టు. సో అందుకే మనం రేపు ఏకాదశి, పవిత్రమైన ఏకాదశి రేపు. దీనికి పార్శ్వత్ని ఏకాదశి, మరి విజయద్వాదశి, మరి వామన ఏకాదశి కూడా అనొచ్చు. సో ఇటువంటి పేరు బడిగిన ఏకాదశి కాబట్టి రేపు భక్తి శ్రద్ధలతోని అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ, ఎవరైతే ఏకాదశి వ్రతం పాటిస్తారో అక్కడ జస్ట్ మీరు పేరు ఇచ్చేసారనుకోండి, రేపు అందరికీ ప్రసాదం ఏర్పాటు ఇక్కడే అవుతారు. టైంకి వస్తే 11:30కి వస్తే రేపు అర్చన చూడొచ్చు. స్వామి తాలూకా సాలగ్రామ అర్చన, మరి స్వామి తాలూకా దర్శనం వామన రూపంలో మనకి ఇస్తారు. మరి అందరికీ ప్రసాదం కూడా లభిస్తుంది. కేవలం ఎందుకు పేరు ఏమంటున్నామంటే కేవలం కౌంటెడ్ ఉండాలి, ఎంతమందికి ప్రసాదం ఏర్పాట్లు చేయాలి అని ఒక కేవలం తప్ప దాని గురించి ఏ ప్రకారంగా ఛార్జెస్ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందరూ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాసం తరపున ఏకాదశి వ్రతం లభిస్తుంది. రేపు 12:30కి ప్రసాదము, 11:30కి మనకి అర్చన అవుతుంది. సో అందరూ సాధారణంగా ఆహ్వానం. రేపు అందరూ యథా సమయంలోని 7:15కి వస్తే వామనం దేవుని తాలూకా ఆవిర్భావం తాలూకా రహస్యం ఏంటి, మహాత్మం ఏంటి, అసలు అద్భుతమైన చరిత్ర రేపు చరిత్ర విని మన కర్ణాన్ని పవిత్రం, మన జీవితాన్ని కూడా పవిత్రం చేసుకోవడం అవకాశం మనకి ఉన్నది. కాబట్టి రేపు అందరూ
యథా సమయంలో వచ్చి కథా ప్రసంగం వినాలని మరీ కోరుకుంటూ ఈరోజు ఏకాదశి వ్రత మహిమ ఇక్కడికి సమాప్తి చేస్తూ ఈరోజు కథాని విరామం చేస్తాం. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాశ్రమముఖి అదే సంస్థాపకాచార్య శ్రీ గురుదేవ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య अष्टोत्तर श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज की, रूपान गुरुवर्ग की, यज्ञेश्वर श्री जगत जननी गो माता भगवती देवी की जय, श्री वामन भगवान की जय, श्री आविर्भाव अधिवास तिथि महामहोत्सव की 2 minutes వామన దేవుల గురించి హరే కృష్ణ మహామంత్రంతో కీర్తనం చేద్దాం. రేపు స్వామివారు ఆవిర్భావం అవుతారు. మనం ఆవిర్భావానికి మనం వెల్కమ్ స్వాగతం పలుకుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, everybody loudly. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna Krishna Hare Hare Ram Ram Hare Krishna Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna Hare Krishna Krishna
Hare Rama, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, जय श्री नाम संकीर्तन की जय, नाम संकीर्तन का समस्त भक्त वृंद की जय। రేపు భావన ద్వాదశి, మరి భావనవతారం తాలూకా ఆవిర్భావాన్ని తెలుసుకొని ఆదివారం చంద్రగ్రహణం. సో చంద్రగ్రహణం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఏం చేస్తే మనం యాక్చువల్లీ గ్రహణం చాలామంది భయపడతారు, గ్రహణ సమయానికి భయపడతారు. ఇది ఒక దుర్బేళ, లేదంటే దుర్బేళ అంటే మంచి సమయం కాదు అనుకుంటారు. ఇది పుణ్యమైన సమయం కాదు గ్రహణం అని లేదు. గ్రహణం సమయం చాలా పవిత్రమైన సమయం. ఆ సమయంలో ఏం చేయాలనేది మనకి బోనస్. సో ఆ కార్యం మనం చేయాలి. సో రేపు వచ్చే వ్యక్తులందరికీ అది తెలుసుకొని లాభం పొందాలని మరి కోరుకుంటున్నాను. హరే కృష్ణ.